సింగర్ చిన్మయి శ్రీపాద టార్గెట్ గా కొందరు యువకులు సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ట్విట్టర్ స్పేస్ లో అసభ్య పదజాలంతో తిట్టారు. పలువురు ఆకతాయిలు చిన్మయి శ్రీపాద లాంటి వారికి అసలు పిల్లలు పుట్టకూడదని, పుట్టినా చచ్చిపోవాలని చరణ్ రెడ్డి అనే వ్యక్తి కామెంట్ చేశాడు. ప్రస్తుతం దీనిపై పెద్ద రచ్చ నడుస్తోంది. చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ తన కొత్త సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మహిళలు తప్పనిసరిగా మంగళసూత్రం ధరించాలనే సంప్రదాయాన్ని తాను సమర్థించినని, చిన్మయిని కూడా ఎప్పుడూ వేసుకోమని బలవంతం చేయలేదన్నారు. దానిపై ఎక్స్ స్పేస్ లో చరణ్ రెడ్డి అండ్ గ్యాంగ్ డిస్కస్ పెట్టారు. ఆ స్పేస్ లో చిన్మయిని బండ బూతులు తిడుతూ పైశాచిక ఆనందం పొందారు. అప్పుడే ఆ స్పేస్ లోకి ఎంటర్ అయిన చిన్మయి వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. ఆ తర్వాత హైదరాబాద్ సిపి సజ్జనార్ కు ఫిర్యాదు చేసింది. విచారణ చేయాలని సైబర్ క్రైమ్ ను సిపి ఆదేశించారు. ప్లీజ్ అలా అచ్చటగా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని బదులు అదే ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. ఎందుకు పోయి చదువుకోవే? నీకు సంపాదన బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు పెట్టు, ఫోటో పెట్టు ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏం ఫోటో? అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు. వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టినా ఎంబడే చచ్చిపోవాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఏమన్నా అనుకో దేశుడు మదర్ అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు తీసుకుంటే వాళ్ళు పిల్లకాది కష్టపడాలి. వాళ్ళ కోసం డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నారు తెలుసా? అయ్యా చిన్నమయ్య మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది. Tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one, thing and say sorry while you sat. No, listen, no. You will not interrupt me. You will not interrupt me while I'm talking. Wait, Sanjana. You will listen to me while I'm talking. While you remained silent when you said నాలాంటి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. You will remain silent while I speak. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview in some context that he said it is okay if I don't wear a Mangalsutra, he said it in a context. All of you picked it up and made it, called me a called him a cuck. I'm not saying you as in you, but this ecosystem. But all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives. Somebody loses weight, you want to make fun of their appearance. But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of Yema HSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that Miro andaro కూర్చొని clap చేసి రావే. What are these words? And correct exactly. As soon as you say that అంటే ఈ అమ్మాయిలకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలి. I don't listen. If you want, it doesn't matter. If you are I am not done. I'm not done. I will listen to you once I'm 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 done. I will take 30 more seconds. I'll listen to you. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. రైట్ పవన్, ఎలా చూడాలి చరణ్ అండ్ గ్యాంగ్ ఇలా స్పేస్ అని చెప్పేసి ఒక డిస్కషన్? అంటే రాహుల్ చేసిన కామెంట్స్ అనేవి కంప్లీట్గా డిఫరెంట్ కాంటెక్స్ట్. సో ఇలాంటి డిస్కషన్స్ పెట్టి ఇంత అబ్యూజింగ్గా మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? ఎటువంటి చర్యలు సైబర్ క్రైమ్ పోలీసులు తీసుకోబోతారు అనుకోవచ్చు?
సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ట్రోలింగ్ పైన ధీటుగా సమాధానం చెప్పింది శ్రీపాద చిన్మయ్య. అంతేకాకుండా వెంటనే దీనిపైన పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇదే సోషల్ మీడియా వేదికగా ఆమె ఫిర్యాదును స్వీకరించారు, వెంటనే విచారణకు ఆదేశించారు. వాస్తవానికి ఇటీవల శ్రీపాద చిన్మయి ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తీశారు రష్మిక మందనాతో. ఆ సినిమా వేదిక పైన ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అటు తాలిబొట్టు మహిళలు ధరించాలన్న నిబంధన పైన ఆయన మాట్లాడారు. తాను ఎక్కడ కూడా అటువంటిని ప్రోత్సహించను, మగవాళ్ళకు అట్లాంటి నిబంధన లేనప్పుడు ఆడవాళ్ళకు మాత్రం ఎందుకు ఉండాలి, అది ఆడవాళ్ళ పట్ల వివక్షగా తాను చూస్తానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన కూడా సోషల్ మీడియాలో రకరకాల చర్చ జరిగింది. కానీ చరణ్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ట్విట్టర్ స్పేస్లో కొంతమంది వ్యక్తులతో కలిసి చాలా అసభ్యంగా మాట్లాడుతూ శ్రీపాద చిన్మయ్యను ఉద్దేశించి వ్యక్తిగతంగా ఆమెను వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా మాట్లాడుతూ రకరకాలుగా వ్యాఖ్యానాలు చేశారు. వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడే శ్రీపాద చిన్మయ్య కూడా ఆ స్పేస్లోకి ఎంటర్ అయింది. వాళ్లకు గట్టిగా ఘాటుగా సమాధానం ఆమె చెప్పింది. ఇంత అద్భుతమైన తెలుగు ప్రపంచం, రెండు రాష్ట్రాల్లో కూడా ఒక కళను గౌరవించే రాష్ట్రాలు ఇవన్నీ కూడా. తెలుగులో మాకు చాలా గౌరవం దక్కింది. ఇక్కడ క్రియేటర్స్కి మంచి గౌరవం ఇస్తారు. ఇక్కడ ఎంత గౌరవాన్ని ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్గా, ఒక సింగర్గా తాను అందుకున్నానో అంతే స్థాయిలో అవమానాలని, ఇటువంటి వ్యాఖ్యలను కూడా అంతే స్థాయిలో తాను ఇక్కడి నుంచి తీసుకున్నానంటూ ఆమె ఆవేదనతో చెప్పింది. అందులో ఆ చరణ్ రెడ్డి అనే వ్యక్తి మాట్లాడుతూ ఇటువంటి మహిళలకు పిల్లలు పుట్టకూడదు, పిల్లలు పుడితే వెంటనే పురిట్లోనే చనిపోవాలనే మాటలు అన్నాడు. వాటిని ఉద్దేశించి కూడా ఆమె చాలా ఎమోషనల్గా మాట్లాడింది. ఇటువంటి వ్యక్తుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఇది మొదటిసారి కాదు చిన్మయి శ్రీపాదను టార్గెట్ చేస్తూ, అటు సోషల్ మీడియాలో ఆమెను టార్గెట్ చేస్తూ అనేక మంది అనేక రకాలుగా ఆమె పైన ట్రోలింగ్ చేశారు. గతంలో అబ్యూజివ్ పోస్టులు కూడా పెట్టారు. వీటిలన్నింటినీ ఎప్పటికప్పుడు ధీటుగా ఎదుర్కొంటూ వస్తుంది. కానీ నిన్న జరిగింది వీటిలన్నిటికీ మించి అన్నట్టుగా ఆమె చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనికి ఎండ్ కార్డ్ పడే విధంగా కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ అటు హైదరాబాద్ సిపిని కోరారు. హైదరాబాద్ సిపి ఇప్పటికే దీనిపైన ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో ఎవరైనా సరే వెకిలి చేష్టలకు పాల్పడ్డా, ఎటువంటి అబ్యూజివ్ మెసేజ్లు పెట్టినా, ఎవరైనా వ్యక్తిత్వ హననానికి పాల్పడినా, లేకుంటే బెట్టింగ్స్ తదితర యాప్లను వాటిని ప్రమోట్ చేసినా చాలా కఠినంగా వ్యవహరిస్తానంటూ చెప్తూ వస్తున్నారు. ఆ దిశగానే వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న శ్రీపాద చిన్మయి అటు సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్ ఇచ్చిన వెంటనే హైదరాబాద్ సిపి వీసీ సజ్జనార్ స్పందించారు. వెంటనే విచారణకు ఆదేశించారు. ఎవరెవరైతే నిన్న ట్విట్టర్ స్పేస్లో మాట్లాడారో వాళ్ళందరి వివరాలను కూడా తీసుకుంటున్నారు. ఆ అకౌంట్ల వివరాలన్నింటినీ కూడా తీసుకుంటున్నారు. ఈరోజు రేపట్లో వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చి వాళ్ళందరినీ విచారించి ఈ వ్యాఖ్యలు ఎవరు చేశారు, ఎందుకు చేయాల్సి వచ్చింది తదితర వివరాలన్నింటినీ కూడా వాళ్ళ నుంచే సేకరించనున్నారు. ఇక ఒకసారి ఇటువంటి అసభ్య వ్యాఖ్యలు చేసిన చరణ్ రెడ్డిది కనుక మనం ఒకసారి ఆయన సోషల్ మీడియా చూసినట్లయితే ఆయన తనకు తాను స్వయం సేవకుడుగా, ఆర్ఎస్ఎస్ సంఘీగా ఆయన చెప్పుకున్నారు. దానిలో చాలా క్లియర్గా మెన్షన్ చేసింది. తాను జాతీయవాదిగా, అటు రైట్ వింగ్ యాక్టివిస్ట్గా కూడా ఆయన పేర్కొన్నారు. ఒక రైట్ వింగ్ యాక్టివిస్ట్గా ఆయన పేర్కొని మహిళల పట్ల ఇటువంటి అబ్యూజివ్ కామెంట్స్ చేయడాన్ని అటు స్వయంగా అటు రైట్ వింగ్ యాక్టివిస్టులు కూడా కొట్టిపడేస్తున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు తప్పు అని వాళ్ళు కూడా ఖండిస్తున్నారు. ఎవరైనా సరే మహిళలు వాళ్ళ వస్త్రధారణ కావచ్చు, వాళ్ళ వేషధారణ, వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ, అది వాళ్ళు ఎవరైనా సరే ఎంచుకోవచ్చు. కానీ వాళ్ళని ఎవరో అన్న మాటలు ఆమె శ్రీపాద చిన్మయికి సంబంధం లేదు. ఆమె భర్త ఏదో మీటింగ్లో మాట్లాడారు, ఏదో ఫంక్షన్లో మాట్లాడారు. శ్రీపాద చిన్మయికి తాను పూర్తి స్వేచ్ఛనిచ్చాను, అవసరం తాలిబొట్టు అవసరం లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపైన ఎక్కడ కూడా చిన్మయి తాను తాలిబొట్టు ధరించనో లేకుంటే ధరించడం ఇష్టం లేదనో అనే వ్యాఖ్యలు ఎక్కడా కూడా చేయలేదు. కానీ ఆమెను పట్టుకొని ఆమెను టార్గెట్ చేసి కావాలనే ఒక స్పేస్లో ఆమెను ఉద్దేశించి ఇవన్నీ వ్యాఖ్యలు చేయడం, ఆమెను చాలా అవమానిస్తూ మాట్లాడడం, దీనిపైన శ్రీపాద చిన్మయి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కళాకారులని గౌరవించే నేలలో అంతే స్థాయిలో వాళ్ళని అవమానాలు పాలు చేస్తున్నారు. ఇక వీటికి ఫుల్ స్టాప్ పడాలంటూ ఆమె చాలా గట్టిగా వాళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. వాళ్ళలో కొంతమంది ఎవరో అన్న మాటలకు మమ్మల్ని బాధ్యులు చేయడం ఎందుకు అంటూ ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. కానీ
వాళ్ళందరూ కావాలన్న అందులో చేరి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాళ్ళలో అన్నప్పుడు ఎవరో అన్న మాటలకు మేము ఎలా బాధ్యత వహిస్తామంటే అది కుదరదంటూ చిన్మయ్య చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీనిపైన పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ఈ అకౌంట్లు ఎవరెవరు మొన్న ఆ స్పేస్లో పాల్గొన్నారు వాళ్ళందరినీ కూడా పిలిపించి నోటీసులు ఇచ్చి విచారించడానికి రంగం సిద్ధం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే శ్రీపాద చిన్మయి ఇప్పుడు కాదు, గతంలో కూడా అనేక సార్లు అబ్యూజ్కి గురయ్యారు. ఇటువంటివి పులి స్టాప్ పడాలి. సోషల్ మీడియా వేదికగా ఆకతాయిలు ఎవరిని వ్యక్తిత్వ హననానికి పాల్పడకుండా కఠినమైన చట్టాలు తీసుకురావాలి, కఠిన శిక్షలు విధించాలంటూ కూడా పలువురు సెలబ్రిటీస్ కోరుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రముఖంగా ఇటువంటి ఆకతాయిల బారిన పడుతున్నది ఎక్కువగా సెలబ్రిటీసే ఉంటారు. వాళ్ళ డ్రెస్సును ఉద్దేశించి, లేకుంటే వాళ్ళ వేషధారణ, లేకుంటే వాళ్ళు కొంచెం లావైనా కొంచెం సన్నబడ్డ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తూ బాడీ షేమింగ్ చేస్తూ వాళ్ళపైన విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇటువంటి ట్రోలింగ్ చేసే వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలంటూ కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి మరి దీనిపైన హైదరాబాద్ సిపి సజ్జనార్ అయితే విచారణకు ఆదేశించారు. ఏ రకంగా ఈ నిందితుల్ని పట్టుకుంటారు, వాళ్ళకి ఎటువంటి శిక్ష విధిస్తారనేది కూడా వేచి చూడాలి. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్. ఇటీవల గర్ల్ ఫ్రెండ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రాహుల్ మంగళసూత్రంపై చేసిన కామెంట్స్ కి సంబంధించి కొందరు ఆకతాయిలు ట్విట్టర్ స్పేస్ లో జాయిన్ అయ్యే అసభ్య పదజాలంతో శ్రీపాద చిన్మయ్ టార్గెట్ గా తిడుతూ పలు కామెంట్స్ చేశారు. చిన్మయ్ శ్రీపాద లాంటి వారికి అసలు పిల్లలే పుట్టకూడదని, పుట్టినా కూడా పురిట్లోనే చచ్చిపోవాలంటూ చరణ్ రెడ్డి అనే వ్యక్తి కామెంట్ చేశారు. ప్రస్తుతం దీనిపైన పెద్ద రచ్చ నడుస్తోంది. అయితే చిన్మయ్ భర్త రాహుల్ రవీంద్రన్ తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలో మహిళలు తప్పనిసరిగా మంగళసూత్రం ధరించాలన్న సంప్రదాయాన్ని తాను సమర్థించనని, చిన్మయ్ని కూడా ఎప్పుడూ వేసుకోమని బలవంతం చేయలేదన్నారు. దానిపై ఎక్స్ స్పేస్ లో చరణ్ రెడ్డి అండ్ గ్యాంగ్ డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఆ స్పేస్లోకి చిన్మయ్ కూడా జాయిన్ అయ్యి బండబూతులు తిడుతూ చిన్మయ్ని వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిందనే చెప్పాలి. అయితే అప్పుడే అంటే వాళ్ళు కామెంట్స్ చేస్తున్న టైంలోనే చిన్మయ్ కూడా ఆ స్పేస్లోకి జాయిన్ అయ్యి చిన్మయ్ వారికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసింది. ఆ తర్వాత అంతటితో ఆగకుండా హైదరాబాద్ సిపి సజ్జనార్కి కూడా ఫిర్యాదు చేసింది. దీనిపైన విచారణ కొనసాగుతుంది.